బిర్యానీ తినొద్దు అంటే నా మనసు ఊరుకుంటుందేమో కానీ ఈ మానస మాత్రం అస్సలు ఊరుకోదు. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ధ్రువకి బిర్యానీ తినాలనిపిస్తుందంట. సో బిర్యానీ కోసం అయితే బయటకు వచ్చాము. నా చిన్నప్పుడు అయితే చికెన్ తినాలంటే ఎవరైనా చుట్టాలు రావాలి లేదా సండే అయినా రావాలి. అప్పుడే మా డాడీ అయితే కోడిని కోసేవాడు. చికెన్ బిర్యానీ కావాలి అన్న కదా నాన్న. చూసారా ఎలా అడుగుతున్నాడో? ఎందుకు అడుగుతున్నాడంటే మేము బిర్యానీ పాయింట్స్ వచ్చినప్పుడల్లా ఆగి చూసి మళ్ళీ వెళ్తున్నాం. బిర్యానీ తీసుకోకుండానే ఇంటికి తీసుకెళ్తారేమో అని భయంతో ఏడుస్తున్నాడు బిర్యానీ కావాలి అని. మేమేమో బిర్యానీ ఎక్కడ బాగుంటుంది, ఇక్కడ ట్రై చేసాం కదా, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో ట్రై చేద్దామని మేము సెర్చ్ చేస్తున్నాం. డిఫరెంట్ ప్లేసెస్లో బిర్యానీ తిన్నట్లయితే ఈ ప్లేస్లో ఇక్కడ బాగుంటుంది అని ఒక ఐడియా వస్తుంది. సో కొత్తగా ఏదైనా రెస్టారెంట్ పడినా మేము ట్రై చేస్తూ ఉంటాం. నార్మల్గా ధ్రువ ఎప్పుడైనా అమ్మ బిర్యానీ చేయంటే నేను వెంటనే తీసుకొచ్చి బిర్యానీ చేస్తాను. కానీ ఇప్పుడు నాకు చాలా ఫీవర్గా ఉంది, చేసేంత ఓపిక లేదు, తినేంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నైట్ టైం కాబట్టి చేయడానికి ప్రిపరేషనే ఎక్కువైతుంది. సో ఇంకా తీసేసుకుందామనే బయటకు వచ్చేసాము. ఫైనల్గా ఇక్కడైతే బిర్యానీ తీసుకుంటున్నాము. నిజం చెప్పాలంటే ఇక్కడ చేసిన బిర్యానీ నేను చేసినట్టే అనిపిస్తుంది. నేను చేసుకుంది నేనే తిన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ నాకు స్పైసీగా ఉండదు. మేబీ స్పైసీగా అడగాలేమో కూడా నాకు తెలియదు. మేమైతే నార్మల్గా బిర్యానీ అంటాం, తీసుకెళ్తాం. బయట ఫుడ్ తినొద్దు అని ఎంత అవాయిడ్ చేసినా ఏదో ఒక టైంలో బయట ఫుడ్ తింటున్నాం. సో నార్మల్గా అయితే బెటర్. ఇంకా ధ్రువ అయితే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు బిర్యానీ తీసుకుంటున్నాం కదా అని. ఎందుకంటే పిల్లల మనస్తత్వమే అలా ఉంటుంది. ఏదైనా అడిగితే వాళ్ళకి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మనం ఆ సిచ్యువేషన్ బట్టి ఇవ్వాలి. ఇక్కడ బిర్యానీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 120 రూపీస్ ఉంటుంది. మేమైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాము, మా ముగ్గురికి సరిపోతుంది. ఫైనల్గా అయితే బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇదో ఎగ్జైట్మెంట్, నేనే పట్టుకుంటాను అని కవర్ పట్టుకున్నాడు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అచ్చో కవర్ కట్ చేయలేదు నాన్న, నేను కట్ చేస్తా ఉండు. మనం బిర్యానీ బయట తిన్నా ఇంట్లో తిన్నా మనకి బిర్యానీలో లెగ్ పీస్ వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో నాకైతే లెగ్ పీస్ వచ్చింది. ఇంకా ముగ్గురం అయితే ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం. ఇక్కడ నార్మల్గా వెజ్ కర్రీస్ వండితే ఓన్గా తినడు, కానీ బిర్యానీ అయితే మాత్రం తన సొంతంగా తింటాడు. ఇంకా మీకు అర్థమై ఉంటుంది బిర్యానీ ఎంత ఇష్టమో. ప్రతి తల్లికి తన పిల్లలు తినాలనే ఉంటుంది, కానీ అన్ని కర్రీస్ తింటేనే కదా హ్యాపీ. సో నేను కూడా ధ్రువ అన్ని కర్రీస్ తింటే బాగుండు అని అనుకుంటాను, కానీ అస్సలు తినడు, సతాయిస్తాడు. బిర్యానీ ముందడ పెట్టుకొని తినద్దు అంటే నా మనసు ఊరుకుంటుందేమో కానీ మానస మాత్రం అస్సలు ఊరుకోదు. సో నాకైతే కొంచెం బిర్యానీ తినాలనిపించింది, తిన్నాను, పీస్ కూడా తిన్నాను. సో ఇదన్నమాట మా బిర్యానీ స్టోరీ. మీరు ఇలానే ఎప్పుడైనా ట్రై చేశారా డిఫరెంట్ ప్లేసెస్లో? నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.